మీరు చూస్తున్న ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ ని మనం ఇంట్లోనే హెల్దీ వేలో అయితే చేయబోతున్నా. చూడడానికి సేమ్ ఉండేలా అండ్ అలానే తింటుంటే కూడా సేమ్ టేస్ట్ ఉండేలా అయితే ఉంటాయి. అది కూడా వితౌట్ షుగర్, వితౌట్ ఆయిల్, వితౌట్ మైదాతో అయితే చేయబోతున్నాం. ఇంకెందుకు లేట్, ఈ పక్కన పడేసి మనమైతే హెల్దీ హైట్స్ చేసుకుందాం, వచ్చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి. 50 grams ఆఫ్ బటర్ అండ్ నేను ఈ కప్తో మెజర్ చేసుకొని గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. సో సేమ్ కప్తో మీరు ½ కప్ అయితే హనీ తీసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు షుగర్ వాడట్లేదు, సో హనీతోనే ఆ స్వీట్నెస్ తెచ్చుకోవాలి కాబట్టి హనీ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ కొంచెం మిల్క్ అయితే తీసుకోండి, మనకు కావాల్సినవి ఇవే. అండ్ ఈ స్పూన్లో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవే మనకు కావాల్సిన పదార్థాలు. ఈ బటర్ని అయితే ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఆ కప్లో అయితే వేసేసుకోండి. మీరు చూడొచ్చు ఇలాగా 50 grams ఆఫ్ బటర్ అయితే నేను తీసుకున్నాను. అండ్ హనీని కూడా దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బటర్ని హనీని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా అయితే బీట్ చేసుకుంటూ ఉండండి. మీరు బీట్ చేసుకునే కొద్దీ ఇలా థిక్ పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. అప్పటి వరకు అయితే మీరు ఇలా బీట్ చేసుకుంటూనే ఉండండి. చూసారు కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనమైతే బేకింగ్ పౌడర్ అయితే వేద్దాము. వేసి మళ్ళీ బీట్ చేసుకుందాం. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే బిస్కెట్స్ కూడా అంత క్రంచీగా వస్తాయండి. సో ఇలా బీట్ చేసుకునే ప్రాసెస్ అయితే అస్సలు మిస్ చేయకండి. కొంచెం ఒక 15 minutes వరకు అయితే ఇలా బీట్ చేసుకోండి బాగా. ఇంకా చెప్పడం అయితే మర్చిపోయానండి, కోకో పౌడర్ కూడా కావాలి. నేను హర్షీస్ వాళ్ళదైతే యూజ్ చేస్తున్నాను. మీకు ప్రోడక్ట్ కావాలంటే కింద లింక్ చేసి ఉంటా చూడండి. ఇలా అయితే ఒక 2 spoons ఆఫ్ కోకో పౌడర్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇలా 2 spoons ఆఫ్ కోకో పౌడర్ అయితే తీసుకోండి. మాకు కొంచెం ఏంటి అని అంటే నాకు ఎక్కువ చాక్లెట్ ఉండడం ఇష్టం, సో అందుకని నేను 3 spoons అయితే తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా మంచిగా బీట్ చేసేసేయండి. ఎందుకంటే అక్కడ లమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఏమీ లేకోకుండా ప్రాపర్గా ఇలా అయితే కలిపేసేయండి. మీకు కనిపిస్తుంది కదా, లమ్స్ అయితే ఉండకూడదండి. అప్పుడు బిస్కెట్స్ అయితే మనకి క్రంచీగా రావు అండ్ ఏదో గుండ్లుగా అయితే వస్తాయన్నమాట. అప్పుడు ఆ టేస్ట్ సిమిలర్గా రాదు. సో చూసుకొని మంచిగా ఇలాగైతే బాగా బీట్ చేసుకోండి. గోధుమ పిండి 1 cup అని చెప్పాను కదా, గోధుమ పిండిని కూడా మొత్తం అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మంచిగా గోధుమ పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఈ విస్కర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం తీసి పక్కన పడేద్దామండి. ఎందుకంటే ఇప్పటి వరకు దీంతో ఉండే పని అయితే మనకు అయిపోయింది. ఎంచక్కా మీరు హ్యాండ్ పెట్టి మంచిగా ఇలా మన చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, సో అలా అయితే కలుపుకోండి. మనకి చపాతీ ముద్ద వచ్చినట్టు ఆ డౌ ఉంటుంది కదా, అలా రావాలి ముద్దగా. ఎలాగో మనం హనీ వేసాం కాబట్టి బాగా బైండ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా హనీ వద్దు, మాకు హనీ వద్దు అనుకునే వాళ్ళు బెల్లం యూజ్ చేసుకుంటారు కదా, వాళ్ళైతే అప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి చపాతీ ముద్దలాగా అయితే వస్తుంది. మీకు కనిపిస్తుంది కదండి, చపాతీ ముద్దలాగా అయితే వచ్చింది. అంత గట్టిగా ఉండదు, అలా అని మరి చాలా సాఫ్ట్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండదు. ఇలా ఉంటుంది పిండి మనకి బాగా బైండ్ అయ్యి. సో మనం ఇప్పుడు దీంతో అయితే బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాం, వచ్చేయండి. ఇలా అయితే ముద్ద ప్రిపేర్ అవుతుందండి. తర్వాత మీరు కొంచెం బటర్ని ఇలాంటి ప్లేట్లోకి అయితే వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి మనం బిస్కెట్స్ అనేవి చేసుకోబోతున్నాం కాబట్టి బటరే యూజ్ చేయండి. ఎందుకంటే హెల్దీ వే కదా, ఆయిల్ అయితే అంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సో అది హెల్దీ కాదు కాబట్టి ఓన్లీ బటర్ మాత్రమే యూజ్ చేయండి. లేదా మీ ఇంట్లో గీ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, బటర్ ప్లేస్లో గీ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఈ ముద్దను అయితే ఇలా బాగా ఇలా ఒత్తుకోవచ్చు. లేదు ఇంతసేపు మేము ఒత్తలేము అని అంటే ఈ పెద్దదంతా ఇలా రోల్ చేసుకోవడం అవ్వట్లేదు, అందుకైతే నేను ఇలా చిన్నది తీసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఉంటే ఇది తీసుకోండి. లేదంటే మీరు నార్మల్గా చపాతీస్ ఎలా అయితే ఇలా జొన్న రొట్టెలు చేస్తారు కదా, సో ఆ టైప్లో ఇలా అయితే ఒత్తేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇలా చేసుకుంటే ఏంటంటే అంత అన్ఈవెన్గా వస్తాయి. సో ఇలా చేసుకుంటే మీకు అన్ఈవెన్గా వస్తాయి. సో అందుకని ఇది యూజ్ చేసుకుంటే ఈవెన్గా బాగా పిండి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం ఒక్కటే మనం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాము.
చాకో చిప్స్ అండి, హైడ్ అండ్ సీక్ పైన ఉంటాయి కదా, సో ఇలా హైడ్ అండ్ సీక్ మీద ఉంటాయి కదా చాకో చిప్స్. సో అవి కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. వీటి రెసిపీ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చాకో చిప్స్ అని అడగండి. సో నేనైతే మీకు సపరేట్గా రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలోనే చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని ఇదైతే నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఈ చాకో చిప్స్ని అయితే నేను ఇలాగైతే వేసుకున్నాను. కొంచెం విడివిడిగా వేసుకోండి, దగ్గరగా వేసుకోకండి, అప్పుడు ఆ లుక్ రాదు అండ్ అలానే ఆ టేస్ట్ కూడా ఓన్లీ చాకో చిప్సే తింటున్నట్టు ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా కొంచెం స్పేస్ ఇచ్చి అయితే వేసుకోండి. వీటిని అయితే ఇప్పుడు మనం ఈ నైఫ్ తీసుకొని సేమ్ మనకి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్లా షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకుందాం. కనిపిస్తుంది కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. చూడ్డానికి మామూలుగానే ఉన్నాయి కదా, మరి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ సిమిలర్గా చేస్తా అన్నావు కదా అని అయితే మీకు డౌట్ రావచ్చు. సో దానికోసం మనం ఈ చాక్ యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇలా ఘాట్లాగా పెట్టుకుంటూ వద్దాం. హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్కి ఉంటాయి కదా, అందరికీ ఐడియానే ఉండుంటుంది. సో ఇలా ఒక్కో బిస్కెట్కైనా పెట్టుకోవచ్చు. కనిపిస్తున్నాయి కదండి ఘాట్లు. సో ఇలా అయితే మీరు ఘాట్లు పెట్టుకుంటే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ లాగే ఉంటాయి. వీటికి కూడా అయితే ఇప్పుడు సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా అయితే ఘాట్లు పెట్టేసుకుందాం. ఎక్కువ ప్రెస్ చేసేయకండి, ఎందుకంటే దిగిపోయి చాక్ కదా కోసుకుపోయి బిస్కెట్స్ లాగా రాకోకుండా జస్ట్ అలా డిప్ చేస్తూ వచ్చేయండి, ఆ షేప్ రావడం కోసం మాత్రమే. చూసారా, ఇక్కడ నేను ఎక్కువ డిప్ చేయడం వల్ల ఇది పైకి లేసి వచ్చింది. సో ఇలాంటి పొరపాట్లు ఏం చేసుకోకుండా జస్ట్ ఊరికే అలా కట్ చేసామా లేదా అన్నట్టు అలా ఘాట్లు పెట్టుకోండి, సరిపోతాయి. సో వీటిని అయితే ఇప్పుడు మనమైతే బేక్ చేసేసుకుందాం. బిస్కెట్స్ని మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి సెటిల్ డౌన్ అవ్వాలి, లేకపోతే పిండిగా మీరు ఇలా తీసి బేక్ చేసుకోవడానికి అయితే రావు. సో అందుకని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ అయితే పెడదాం. చూసారు కదా, చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ లాగా ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మనం వీటిని బేక్ చేసి మీకు ఇలా కనిపిస్తున్నాయి కదండి, సేమ్ చూడ్డానికి కూడా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ లాగే ఉన్నాయి. వీటిని అయితే ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. మేము యూజ్ చేసేది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్, ప్రిస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్ అండి. సో దీంట్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో మీరు ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ మెనూ సెలెక్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్ ముందుగానే. ఇప్పుడు మెనూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేక్ ఆప్షన్ అయితే మనకి ఇంతకు ముందే దీంట్లో ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారండి. సో దాన్ని మనమైతే పెట్టుకోవాలి 160 డిగ్రీ సెంటిగ్రేడ్లో. అండ్ టైమింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అయితే మనకి ఎలా బేక్ అయిపోయాయో. పైన చాకో చిప్స్తో కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ లానే ఉన్నాయి చూడండి. మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇవైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్. ఇవైతే బయట దొరికే హైడ్ అండ్ బిస్కెట్స్. నేను సిమిలర్గా చేసి చూపిస్తానని అయితే చెప్పాను కదా, చూడొచ్చు మీరు యాజ్ ఇట్ ఈస్. దీని మీద ఉండే టెక్స్చర్ కూడా సేమ్ అలాగే. అండ్ చాకో చిప్స్తో కూడా మనమైతే రీప్లేస్ చేసాము. ఈ బిస్కెట్కి మీరైతే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. దీంట్లో షుగర్ అండ్ మైదా మాత్రమే యూజ్ చేసి ఉంటారు, అండ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. ఇవైతే మనకి అస్సలు హెల్దీ కాదండి. దీంట్లో మనం అస్సలు షుగర్ యూజ్ చేయము అండ్ మైదా యూజ్ చేయము. హ్యాపీగా హెల్దీ ఆప్షన్గా అయితే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. హెల్దీ అని చెప్పాను కదా అని ఏదో టేస్ట్ కాంప్రమైజ్ అయిపోవాలని అయితే అస్సలు అనుకోకండి. ఈ బిస్కెట్స్ కంటే కూడా ఈ బిస్కెట్ చాలా ఎమ్మీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకొని తినండి, మళ్ళీ ఇవే చేసుకొని తింటారు. వీటి జోలికైతే అస్సలు వెళ్ళరు. ఈ బిస్కెట్స్కి నేను పెట్టుకున్న పేరైతే హెల్దీ హైట్స్ అండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ రీక్రియేట్ చేయాలి ప్యాకేజ్డ్ ఫుడ్స్ నుంచి హెల్దీ ఆప్షన్గా, సో అవైతే మన కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రీక్రియేట్ చేసేస్తాను. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ రెసిపీస్ కూడా మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి నాకు కూడా ఎంతో కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద హైప్ ఉంటుంది, అది కూడా కొంచెం అలా నొక్కేయండి.